పెద్ద ఉంది ఇది వేరేది కదా షాప కిస్కిస్కంటుంది. ఈ బొచ్చగా వచ్చింది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా మీరు చూసినట్లయితే ఫిషింగ్ వీడియోస్ కంటిన్యూస్ అప్లోడ్ చేస్తున్నాం. వీటి మీద మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా అయితే వస్తుంది. సో ఈ రోజు ఈ వీడియోలో మళ్ళీ మేము చేయబోతున్నాం. సో చూద్దాం ఎన్ని చేపలు పడతాయి ఏం కదా అని చెప్పేసి సేమ్ లొకేషన్కి వెళ్తున్నాం. కాకపోతే సార్ గాలాలు ఎక్కువ తీసుకోబోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఎత్తున్నాయా స్టార్టింగ్ ఫస్ట్ ఒక 5 కిలోల చేప పడాలి. కట్ల పెద్ద కట్ల పడాలి. వచ్చిన 10 మినిట్స్కే ఫస్ట్ తినానే ఉందా? మీద వెళ్తున్నావు పైన ఆడుతున్నావు రౌతున్నాయి రౌతుల్లో టెన్ మినిట్స్కే ఫస్ట్ చేప. ఓకే 10 నిమిషాలు కూడా కావాలి. ఫ్రెష్ మనం జాలి తెచ్చాం. ఏది మన జాలి కొత్త తెచ్చిన చేపలు బాగా పడుతున్నాయి అని చెప్పేసి జాలి కొనుకొచ్చుకున్నాము. వాళ్ళు వేస్తున్నాం. ఇక దీనికి సగమన్నది పోనీ పోనీ దీనికి ఎంత పడదు జాలికి 150 వర్తు రాయి పెద్ద రాయి పెట్టాలి. గజరాకి వచ్చింది. కలకల పడితే మజా వస్తాయి. శేఖర్ గాని బాబాయ్ గాని ఇవాళ కూడా చేపలు పడుతున్నాయి. 30 కిలో పడవు. ఆ జాలి మొత్తం నింపుకున్నాం. ఇవాళ మాది లక్కీ డబ్బా. పడ్డ చేపల మనం 4 పడితే 2 దీనికే పడ్డాయి. ఇవాళ మళ్ళీ ఫస్ట్ చేప దీనికే పడ్డాయి. తిరిగి 2 గజ్జలు పోయినాయి. ఒక్కట్లేదు దానికి. ఫస్ట్ వేసిన డబ్బా నేనేసిన ఫస్ట్ వేసిన డబ్బా ఇది. నిన్న నాకే పడ్డా. నిన్న కూడా నేనే వేసిన. నేను నాకే పడ్డా ఫస్ట్. మనం ప్రతిసారి లాగానే తవుడు ఇంకా పార్లేజీ ఇంకా గుడ్లు ఆడేస్తాం కదా. సో ఇప్పుడు వెరైటీగా థమ్స్అప్ ఆడేసినాం. ఇంకా జల్లి పడుతున్నాయి థమ్స్అప్ ఆడేస్తే. కొంచెం అజ్జా మన వాళ్ళు కొంచెం తాగిరు. నీకు తాగిరా, అందరు తాగిరు. కాపాడుకోవాలి. దీనికి మంచిగా పడుతున్నాయి. హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ అవుతుంది. ఒక్క చేప పడతలేదు. బయట చేంజ్ చేసుకున్నాం. ఇక థమ్స్అప్ పోసిండు విజ్గాడు వద్దురా అనగా థమ్స్అప్ ఇప్పుడు వేసేసి మళ్ళీ ఎత్తాం. ఇప్పుడు నాదానికి పడుతుంది చూడు రే. ఇక నెక్స్ట్ రౌండ్ చేంజ్ చేసే అవసరం లేదు దీనికి. దీనికి పడుతుంది కంపల్సరీ. నాకేసే ఇంకా ఫస్ట్ చేప పడి ఒక 40 మినిట్స్ అవుతుంది. ఇంకా చేపలు అయితే పడతలేవు. చాలా డిలే అయింది. అలా బాగా అలలు వస్తున్నాయి. సో ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు దీన్ని మంచిగా క్లీన్ చేసుకొని గోలించుకుంటున్నాము. ఆ తర్వాత వరకు ఒకవేళ పడితే పడతాయి. వీటిని అది చేద్దాం. అంతే. ఓకే అది కరెక్ట్ ఒక 2-3 గోలంగా ఎక్కడెక్కడ పడతాయి. గోలిస్తేనే పడతాయి. అందుకే గోలిస్తున్నాం.
చలో అరే నిన్న మనం గోల్చుకున్నా కూడా పెద్ద ఉంది మళ్ళీ ఇవాళ అలలు ఎక్కువైనాయి నేను గీడు తగ్గస్తున్నాయి నేను గాడిగా కానీ నూనె ప్యాకెట్ లేదు నూనె ప్యాకెట్ తీసుకొని రారా అని మేము చెప్తే మేము ఫ్రీడమ్ తెమ్మంటే వాడు గోల్ ఇంగడే చలో డ్యాన్స్ దాంట్లో నాకు కూర తన్నలేదు నీకు కూర ఎందుకు లేదు ఇగో ఇది నా తోడంతుంది మొత్తం తగ్గితలేదు. రెండోసారి ఫిషింగ్కి రాగానే ఇక పోయే సెటప్ చేసుకున్నాం ఇక మంచిగా. గంట సేపటికి మళ్ళా పడదు. అవిట్ల గురించి చూసుకుంటుంటే పడతలేవు, మన పని మనం చేసుకుంటే పడుతున్నాయి. పోయి పెట్టినా కదా అందుకే పడుతుంది. అడుగు చెడిపో గిరికో చేప గిరికి వస్తే ఆడు పోకుండా మీరు దిగురి వచ్చింది సేమ్ వస్తుంటే అయ్యాం నీళ్ళు చూసిపోతే ఎట్లా మేము బోలం చూడలే, నువ్వే చూసిన పడ్డాని బోలం చూడలేదండి. బోలం చూడలే. అరే తప్పుడు వచ్చింది గంట సప్పుడు, ఆ గంట లేకున్నా కానీ అదే సౌండ్ వస్తుందిరా చెవులా అంటుండు. ఆడు ఊతనే ఊతలేవు పడ్డది నాకు ఒక్కనికి పడ్డా మా పని మీద మేము ఉన్నాం. అంటే చేపల గురించి చూడొద్దు, మన పని మనం చేసుకుంటే పడుతున్నాడు. సెకండ్ బోనే కానీ జాగ్రత్త వస్తే పడితే పడాయి అనుకున్నా. జాగ్రత్త రెండు పడ్డాయి. నువ్వు ఆయన నీళ్ళలో ఇటు పెట్టావు. ఇసి పెట్టినా లేదా ముడే అబ్జర్వ్ చేస్తావు నా డబ్బాలు ఏమైనా పడ్డాయా అని చెప్పేసి అలా కొద్దిగా సౌండ్ వచ్చిన టక్క అని చూసిన చేప పడ్డా అప్పటికి. పెద్ద చేప పడ్డాయి కదా, ఈ మ్యాగ్నెట్ ఏం ఇస్తలేదు. ప్లేట్లు తక్కువ ప్లేట్లు ఇష్టం బేసిన తర్వాత ఎత్తాయి 40 కిలో చేప పడ్డది. నాకు కారం అబ్బో నువ్వే వేయాలి, ఇది గాలి అడగబోతుంది. చేప అయితే మంచిగా గోలిస్తున్నాం ఇక. కాలు దూరం పెట్టుకున్న బండ ఆయన గాడు వాళ్ళని సూపర్ టేస్ట్, ఫ్రెష్ చేప మంచిగా డ్యామ్లోకైనా పట్టుకొని తింటున్నాం. అయిపోయింది బెట
మలిచిండు చూసిండు అన్న వెనక తిరిగిపోతాయి బాబు కథ బాబు. ఏదేమైనా ఇవాళ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయింది. ఒక్కొక్క ముక్క తింటుంటే ఆహాహాహా వద్దుందిరా ఓ బాబు ఎంజాయ్ చేస్తున్నాడు. గరం అయింది మొత్తం, గరం అయింది. గరం అయితే థమ్సవే. నిన్న మంచిగా ఉందా? ఇవాళ మంచిగా ఉందిరా? మంచిగా ఉంది కదా? ఇక పెట్టాలి షాప్ ముందు అడగాడ, రోడ్ మీద పెట్టాలి కాడ. ఢిల్లీ ఎక్స్పెరిమెంట్ ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై. నిన్నటికన్నా ఇక మంచిగా ఉన్నాయి. చిన్న ముక్క మంచిగా ఉంది, ఇక పెద్ద ముక్క కన్నా సూపర్. ఇంకేం చేసిండు? మంచిగా అలా రోజు తినకపోయి తినడే చూస్తా అవునా ఒక కన్నుతో వీళ్ళు ఏం చేస్తురా అని. దాని పని అయిపోయింది మా అన్నట్టు. ఫ్రెండ్ నలుగురు తినరాను. ఉన్నట్టు అనిపిస్తలే షాప ఉన్నాయి నిన్న కట్ట ఉంచలేదటు కట్టే 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 లేదురా. చెట్లు ఉడికేసి రారా. సరే ఇద్దరే ఉందిరా. ఆ చెట్ల కాడు ఉంది బరాబర్. గాలి వేసి గిట్ల తీసుకొచ్చిన ఇంకా రే ఆ చెట్ల కాడు ఉంది బరాబర్. ఎలా ముళ్ళు గుంట దిక్కుతుంది. అంతే ఎలా ముళ్ళు అరే ముందు పెట్టారా? ఆ కట్టె మీకు తీసుకో. ఆ కట్టె నువ్వు ఉంది ఉంది షాప్ ఉంది. ఆడబెట్టింది బుగ్గ రాసినాయి మీరు బుగ్గ. ఆ కట్టకాడు ఉందిరా షాపా. అరే మాలెక్క పెద్ద ఉందిరా రే. పో మెల్లమెల్ల మెల్లమెల్ల వైబ్రేషన్ వస్తుంది. తట్టిందన్నా తట్టింది అటు. షాప్ ఏడుంది అసలు? బండలోనే ఆడా ఆ చెట్టుకి అడొచ్చు. వచ్చిందా? వచ్చింది షాప్ ఉందా? పెద్ద ఉంది ఇంకో సూపర్ ఉంది. ఇప్పుడే వస్తాడే. గాలం కూర్చోడు చిక్కిలలో అలా చేయబెట్ట లోపల. సక్సెస్ఫుల్ గా ఈరోజు వచ్చేసి థర్డ్ సేమ్ సైజ్ రా. మంచిగా సేమ్ సైజ్. మళ్ళా ఈ ఫిష్ డెడికేటెడ్ టు జింగా. అదే డబ్బా దీని అబ్బాయి డబ్బు ఏడేస్తా డబ్బా పడుతున్నారా? ఇదే డబ్బా దావత్. మళ్ళీ ఏం చేస్తారంటే సేమ్ విద్య అటే వేసి ఇటు తీసుకురా. గాలి వేసి ఇటు తీసుకురావాలి. తీసేయాలి ఇక. 3 ఫిష్లు పడ్డాయి. ఏం చేస్తున్నాము అంటే ఒక షాప వాడుతున్నాము, ఇంకో షాపు కొలుస్తున్నాం. దాన్ని గోలిస్తున్నాము. అది గోలిచ్చి అయిపోయే వరకు మాకు కావాల్సిన ఫిష్లు పడుతున్నాయి. సేమ్ డిన్నర్ కూడా కట్లే 3 పడ్డాయి. ఫీడర్లు అన్నిటికీ అది చేంజ్ చేస్తున్నాము పిండి. అది ఎప్పుడో చిక్కింది మా తినడం చిక్కినట్టు. కూర కూడా వచ్చా చెడిపోదు తెలుసా కూర చేయలు అచ్చులు పడ్డాయి. ఇది వేరేది కదా షాప. కిస్కుస్కంటుంది. ఈ బొచ్చగా వచ్చింది మిసాలే తిని సేమ్ మనకు ఇప్పుడు దగ్గర తీసుకురా. ఇది చిన్న సైజు ఎప్పుడో పడ్డది. డబ్బా గుంజలే ఏం గుంజలేదు. అది వాటర్ ఉన్నది. డబ్బా తట్టింది అని కూడా తీస్తా ఉన్నాడు.
దాని తర్వాత బయటకు వచ్చింది అసలు మొత్తం గుంజులో బలం పెట్టి ఆపలేదు. చిన్న సైజ్ మేము ఇప్పటి వరకు వచ్చిన చేపల అన్నిటికంటే చిన్న సైజ్ ఇది కర్రే ఉన్నది ఇది వచ్చానా ఇది? కట్లా కట్లా మీసాలు మీసాలు పెట్టు. మోగదు అది. అబ్బా, ఆ దారం పడతాయి, ఆ దొడ్డు దారం అది ఎంతో గట్టి గుంజినా రాలేదు, చేలకు వచ్చి అది ఉష్పీక్ మరి అట్లాంటిగా గట్టి గుంజుతా ఉన్నాడు వాడు. నేను తట్టిందని చెప్పేసి తీస్తే షాప్ ఉన్నది. నాకు గిడాకి వచ్చి అర్థం కాలే, అడుగు వచ్చాక అడుగుంటుపోతుంది. మరి అప్పుడే చెప్పాను. నేను చెప్తున్నా షాప్ అని అంటే అన్న బయటకు వచ్చాక చూసాం ఇక. పోతానికి అలా వేసిన దానికి ఒక షాప పడ్డది. అలా పడ్డదని చెప్పేసి వాడు 3 డబ్బాలు వేసి వచ్చేయండి. చూద్దాం ఎన్ని పడతాయి ఏం కదా. ఒక్కటి పడద్దు అని గింజలు వేసినాను, ఆడేసి తొత్తున్నావు. చాలా పడాలి. వాడేసి కాక వేరే వాటి వాడాలి. చాలు ఫెయిల్ అయితే కాలేదు. ఫిషింగ్ 4 పడ్డాయి. నిన్నడంతే అబ్బో తినక ఇప్పుడే మొత్తం కానీ వాయి అన్న ఒక దగ్గర వేసుకొని కూర్చొని తిందాం. అర్ధ గంట 40 నిమిషాలు ఒక చేప పడుతుంది. కంటిన్యూస్ పడతలో ఏం టక్క టక్క 4 పడ్డాయి. ఒకప్పుడు చేపలకు పోదామంటే మనకు పడే తీరా ఎందుకు తీరా పోవడా అనిపిస్తుండే. అటువంటిది పట్టడే ఇప్పుడు ఎన్ని పడదాం సార్ 4 రోజులు పోయినాం చేపలకు. ఎన్ని పడ్డాయిరా? ఒక్కడు వాళ్ళే 2 పడ్డాయి మాంప్లెట్లు. ఒకటి ఇడిచిపెట్టినాం మళ్ళీ అప్పుడు. అంతే ఉందా? దానికి కొంచెం ఉండండి. ఒరే అదే వేసుకు గట్ అయిపోరా. మొత్తానికైతే గాయస్ మా స్పాట్కి అయితే వచ్చేసినాం. పోయినసారి మేము చేపలు గోలిచ్చిన తర్వాత నూనె మిగిలింది ఏదైతే ఉండేనో అది ఇక్కడ పోసినాము. కుక్కలో ఏంటి మొత్తం తవ్వినాయి, గిడి దాకా వచ్చింది ఇక్కడ మొత్తం తవ్వినాయి. సో ఇదే మన కుకింగ్ స్పాట్ అయితే ఉండబోతుంది రేపటి వరకు. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఏం చేస్తాము అంటే పిండి కలిపి మొత్తం వేసేస్తాం గాలాల. తర్వాత టెంట్ సెటప్ మిగిలిన యాక్టివిటీస్ అన్నీ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి పిండి విసికి డబ్బాలు అయితే వేస్తాం. ఇంటి ఇట్లా బండం వేద్దాం. మస్తు లొకేషన్ అదే వేద్దామా? ఒకసారి వచ్చి కూడా అవుతుంది. స్టే చేసి ఆడే చేసుకుందాము. ఉండు పన్నీర్ వాడదాం. బూస్ట్ లాలీపాప్. ఫస్ట్ వచ్చేసి పిండి అయితే కలుపుకుంటున్నాం యాజ్ యూజువల్. తౌడు, బిస్కెట్లు, పిండి. కాకపోతే సార్ ఎక్స్ట్రా ఏం కలుపుతున్నాము అంటే పాలు. సరే థమ్స్అప్ తీసుకురాలి. కొంచెం థమ్స్అప్ మస్తు పడ్డాయి. నెక్స్ట్ గుడ్లు థమ్స్అప్ తీసుకొస్తాయి. మొన్న టైంపాస్ ఒక 3 గంటలు పడితేనే దగ్గర 4-5 పడ్డాయి. మినిమం 10 పడతాయి. జింగల్ లేడు. ఒకవేళ తడితే ఆ కూరగాడ దిగాలి. ఇప్పుడు నేను చెప్తున్నా 10 పడతాం కరెక్ట్. 16 10 కాదు, ఒక 20-30 డైరెక్ట్ 20. ఒక 10 కిలోల కట్ల. ఫస్ట్ పోనీ స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే ఎత్తున్నావు. ఇంకా జరువు నీకు పడాలా? నువ్వు నాకేసావా ఇంత? ఏమో ఫస్ట్ అయితే రాగి చేసిండు. సెకండ్ అయితే నేర్చుకుని ఇక సెకండ్ వాడాలి. దీనికే వాడాలి వేసిన దాని దారం అయిపోయింది. చిన్నవాడు ఇప్పటిదాకా ఇది ఇస్తే డబ్బుతో సహా అడిగికే పోయింది. ఇది వేసి తీస్తున్నాయి ఇప్పుడు. ఆ దారం అయిపోయింది. నువ్వు ఇటు ఎత్తావా ఇంకా ఎత్తావా? ఇటు ఎత్తావు. గిట్ట మాట నాకే ఉన్నాడు వీడు. వాళ్ళకి ఇప్పుడే నీళ్ళకే వేస్తాడు. వాళ్ళు వచ్చారు. ఇంతకుముందు వేసినాక దారం కొంచెం ఉంది. అది ఆయన దెబ్బ ఆడేపోయింది. ఇక నెక్స్ట్ దారం కాను. మనలో ఒక 5-6 అడిదికి వేసిర్రు. నేను ఒకటి ఇడిదికి ఎత్తున్నా. ఎందుకంటే పోయినసారి ఈ రాళ్ళలో పడ్డాయి. ఇక్కడ రాళ్ళు ఉంటాయి బాగా.
అలా పడ్డాయి పెద్ద చేప ఈయన పడ్డది జింగడ పోయి తీసుకొచ్చింది కదా అదే ఈయన పడ్డది అది ఇంచని ఆడలాగా తీసుకొచ్చిన డబ్బదారము ఆడ తిరిగింది అది విడిదికేద్దాం అప్పుడెప్పుడో చేపలు పడితే అది ఇసిరెత్తుంటే గాలం నా చెయ్యి వేయింది ఇంకా తక్కువ కాలే వాళ్ళని చూస్తే ఇసిరే బుద్ధి అవుతుంది కాకపోతే ఇసిరెత్తే ఇంకా ఎక్కువ అవుతుంది తగ్గదాకానే ఆగుతున్నా మొత్తానికి అయితే 8 గాలాలు వేసినాం డబ్బా గాలాలు వెయిట్ చేస్తున్నాం చేపలు వచ్చేదాకా ఆ లోపల ఏం చేస్తాము అంటే కొన్ని పాలు అవటి ఒకటి తెచ్చుకున్నాము చాయ్ పెట్టుకుంటాం ఇంకేంద్రా జాంబి చలో చాయ్ పెట్టుర్రి ఇప్పుడు వచ్చేసి గాయస్ ఏం చేస్తున్నాము అంటే చాయ్ అయితే పెడుతున్నాము కొద్దిగా గాలి కూడా చల్ల అవుతుంది వెదర్ కూడా కొద్దిగా కూల్ అవుతున్నది చాయ్ పెట్టుకొని తాగుదాము ఆ తర్వాత చేప పడితే దాన్ని మంచిగా క్లీన్ చేసి ఇక చేప ఫ్రై చేసే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తాం పడితే స్టార్ట్ అన్ని పడుతూనే ఉంటాయి గాలి బాగా వస్తుంది కదా గాలికి అడ్డంగా ఉండదని చెప్పేసి షీట్లు తీసుకొచ్చాం కమాన్ అప్పుడు గాలి పెట్టున్నాం రౌతులు మర్చిపోయి ఇదే లేవు ఉష్కి పడ్డది అంతా నీళ్ళు వేయాలి ఫస్ట్ నీళ్ళు గరం పెట్టి అది వరవద్దు అంత చెత్త ఉంది అది పోయి దీని మీద పోయి చాలా ఏమారో ఎప్పుడు వచ్చినా కానీ ఇదివరకు ఎప్పుడు ఒక షాప్ అనేది పడ్డది గంట అవుతున్నాం వచ్చి ఒక్కటి గుంచలేదు చాయ్ అయినాక సెట్ దానికి పడతాయి అప్పుడు మనం ఫ్రై చేసినప్పుడు గిర్రం తిరిగి చేసిన అట్లా తిరగాలి మనం చాయ్ తాగుతున్నాం ఫస్టే మస్తు గిడు గాడి వేసి గిడు ఏమైనా డైరెక్ట్ పడ్డది ఓపెనింగే వాడాలి 5 కిలోల కట్లా 5 కిలోలట చాలా సిగ్గులేదురా నువ్వన్నావురా 5 కిలోలు 47 ఎంత పక్క ఉన్నాయి చేతిది స్లాబ్ స్లాబ్ కాదు ప్లైవుడ్ షీట్ బుగ్గలు వచ్చినాయి ఆవుతలేడు గడ్డ పెరుగుతా అట్లా ఉంటాయి మరి పనికి ఎందుకు లేవట్లా బుగ్గలు గడ్డ తీసేద్దాం ఏంది బుగ్గలు అప్పుడు ఉండేది బాబాయ్ గారు మీకే నజర్ నీ మీదకి వస్తుంది చెప్తున్నాడు మంచి తెల్లగా తీసుకోవాలి పని వాళ్ళ తమ్ముడు నువ్వు కూడా మా కోవకి చెందిన నువ్వేం వేరే అనుకుంటే కంపెనీ మేమిద్దరం కంపెనీ లీడర్ వాడు ఈ కంపెనీలో పెద్దది చిన్నది నడిపి వీడు కూడా మా కంపెనీ మేము ముగ్గురం ఒకటి మీరు ముగ్గురు మీ కంపెనీ మధ్యలో కంపెనీ అది మిడిల్ కంపెనీ మిడిల్ ఇది జింగది మా కంపెనీ లీడర్ ఎవరో తెలుసా శేఖర్ తర్వాత కిట్టు తర్వాత రాకేష్ కాదు తర్వాత నువ్వు తర్వాత కిట్టు బాయ్ తర్వాత నేను మీరేమో కానీ చేపలేవి కొట్టాలి గిర్రని కొన్ని పడితే దాన్ని ఫ్రై చేస్తా ఉంటే ఇంకా పడితే కిక్ ఉంటది ఇక్కడ పడితే ఫ్రై అయితే ఆటోమేటిక్ మళ్ళీ పడుతుంది చేతులు ఎత్తలేదు ఎత్తలేదు అటాక్ వచ్చే ముందు షేప్ పని చేయదా మసి అయ్యా జల్లి తినాలి చేపలు పడాలి అరే వీనికి 2 చేపలు తక్కువ ఇర్రా క్వశ్చన్ పాలు తెల్లగా ఎందుకుంటాయట నువ్వు గింతానం ఎందుకు ఉబ్బినావు ఉబ్బలే గడ్డ మెరిగింది అన్న చెప్పాను ఉబ్బిండలే దాకా చేపలు బాగా తిన్నాడు కదా ఉబ్బిండు కడక్నాథ్ కోళ్ళు తిన్నప్పటి నుంచి బాగా ఉబ్బిండు అందరు ఉబ్బితే నేను ఉబ్బలేదు కాలేజీ మస్తు ఉంటుంది 10 రూపాయలు 10 నిమిషాల దాకా ఇట్లా పెట్టాలి ఇక అంతే ఇక పొంగిపోవాలి ఇది అడుగుమంటే వీడియో కడిగిండు చాయ్ అయితే రెడీ అయింది ఇప్పుడు కప్పులేవి కప్పులు సంచిలో సంచిలో అంత ఓకే కానీ చేపలేదురా దమ్ము తీసుకొని ఇప్పుడు ఒక కప్పు తాగే వరకు పడుతుంది చేయి గిట్ట పోతుంది గంటన్నర అవుతుంది ఒక్క చేప లేదు ఫస్ట్ టైం గింత లేటు అన్ని డబ్బాలు
ఒక్కడికి అన్ని డబ్బులు పడతాయి కావచ్చు. డబ్బులు జరిగిందా? చాయ్ ఆయన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అందరు తాగుతారు. బిస్కెట్ వాళ్ళు కావాలి. బిస్కెట్ పట్టుకో. నాకు ఏ లేవు. ఈ చేపలు పడే కానీ బిస్కెట్లు తిరిగి ప్యాకెట్ మొత్తం మంచిరా. ఆల్రెడీ ఒకటి అయిపోయిందట. ప్యాకెట్ మొత్తం కూడా ఓడరు. అడవి పందని పేరు ఎందుకు పెట్టినారా? అప్పుడు ఎందుకంటే వీడట ఊర వెళ్ళాట వాట అడవి పన్నాట. బిస్కెట్ షాప్. బిస్కెట్స్ అయిపోయినాయి. 10 రూపీస్. ఆల్రెడీ మస్తు ఉంటుంది ఇదిలో చాయ్లా. ఒక్క చేప వాళ్ళే గాయస్ దేనికి కూడా ఫీడ్ చేంజ్ చేస్తున్నాము. శని తగినట్టే ఉన్నది. 2 గంటలు అవుతుంది మేము వచ్చేటికి. ఒక్క చేప కూడా వాళ్ళే. చేపలు పట్టబట్టి 3 గంటలు అవుతుంది. ఒక్క చేప కూడా మా దరిదాపాల లేనట్టున్నది. ఒక్క డబ్బా తిరుగుతలేదు. ఒకటన్నా పడితే దాంతో ఇంకా పడేదుండే. ఒక్కటి కూడా పడతలేదు. ఫస్ట్ అప్పుడు ఏ చూస్తున్నావు అడ్డ. ఇప్పుడు 3 గంటలే ఒక్కటి పడతలేదు. కొర్రమట నువ్వు విలేలో వేస్తాం పడు. తర్వాత పడతాయి అన్ని పడతాయి. లడ్డు తిను. లడ్లు వేసినాం దానా. సత్తి ముద్దలు. ఏం మనసున పట్టాక లడ్లు తీస్తున్నాం. 3 గంటల గుడ్లు అన్నీ చేపలకేసి వేస్ట్ చేస్తున్నది. ఇలా పడేటట్లేవు. ఏం చేస్తున్నా అంటే 2 ఆమ్లెట్లు వేస్తా. ఆమ్లెట్ అలా తింటారు మనలు. బాగా ఆకలి మీద ఉన్నారు. బాయిల్ ఆమ్లెట్. బాయిల్ ఆమ్లెట్. ఓన్లీ దాని మీద కారం ఉప్పే. చేపలకు అన్నిటికీ ట్రైనింగ్ చేయాలి. ఎట్లా అంటే గామైన ఉడకొచ్చి అందుకునేటట్టు. కావాలని సావనీకి వస్తాయా? ఇది కూడా అవుతలేదు. వారే నూనె ఒక దిక్కే ఉంది. గుడుకునేది కారపొడి ఇంత. तो झूम करो 3 जय बोलो गणेश महाराज के जय. गणपति बप्पा निमज्जనం పడరు. ఇగో దర్శనం చేసుకోరా అందరూ. చేపలు పడేటట్టు దేవుడా. పడాలి. దీని చెల్లెత్తున్నాయి నిమజ్జనం ఇవ్వాల. గణపతి వేసి 2 రోజులు అవుతుంది. 2 రోజులు గణపతి పెట్టి నిమజ్జనం ఎత్తు. ఇప్పుడు గణపతి పెట్టి 5 రోజులు అవుతుంది. 5 రోజులకి నిమజ్జనం అయితే ఎత్తున్నాము. చలో ఇవాళ నిమజ్జనం కాబట్టి డాన్స్. ఐదే నిమిషాలు కదా. సామాన్ పడాలి. చలో కొట్టరు అందరూ కొట్టరు. గణపతి బప్ప గణపతి బప్ప పోతుంది. దూరం వేద్దాం. తీసినాక పోతే ఇట్లా ఉంది. మస్తు ఉంది గణపతి. 1 2 3 సార్లు మంచిగా అడ్డేయాలి. చేపలు మంచిగా పడాలి.
సో మొత్తానికి గాయస్ ఈరోజు వచ్చేసి ఈ సైజు 4 చేపలు అయితే పడ్డాయి. ఫస్ట్ వచ్చేసి కొద్దిగా పెద్దగా ఉండే, అది మేము కుక్ చేసుకొని తిన్నాము ఇక్కడనే. సో ఇవి వచ్చేసి కొద్దిగా చిన్న సైజు 2, అంతేకాకుండా ఒకటి వచ్చేసి ఇదైతే పడ్డది. ఇది పడ్డట్టు అయితే ఎవరికి తెలియదు కూడా తెలియదు, లాస్ట్కి ఏర్పడదు ఇది పడ్డదని చెప్పి. సో ఈరోజు వచ్చేసి గాయస్ మొత్తానికి మొన్నట్లాగానే 4 చేపలు అయితే పడ్డాయి. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయరు. అండ్ ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చినట్లయితే ఒకరోజు ఏం చేస్తామంటే 24 hours ఛాలెంజ్ చేస్తాం. 24 hours ఫిషింగ్ ఇన్ని పడతాయని చెప్పేసి చూద్దాం. ఈయనవాడుకుంటాం ఆ రోజు రాత్రి కూడా. సో చూద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.